హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఫ్రై మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు తోటకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ 10 కట్టల తోటకూరని నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. తోటకూరని కట్ చేసుకున్నాక వాష్ చేసుకుని జల్లెడ గిన్నెలో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 20 వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకుని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఎక్కువ ఫ్రై మంచి ఫ్లేవర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూరలో పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఫ్రై కమ్మగా ఉంటుంది. స్కిప్ చేయకుండా పెసరపప్పు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసేసి మిక్స్ చేసుకోకుండా మూత పెట్టేసుకోండి. 1 మినిట్ మూత పెట్టుకుంటే తోటకూర మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే 1 మినిట్ మూత పెట్టేసేసి తోటకూరని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ ఫ్రై మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే ఫ్రై మాడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తోటకూర పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఉప్పు ఎక్కువ పట్టదు చూసుకోండి. ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే ఉప్పు ఎక్కువ పట్టదనమాట. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా మాట నమ్మి తోటకూర పెసరపప్పు కూర బాగోదు అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నెక్స్ట్ టైం ఎప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తామని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.